దేవుని ఉపదేశము కొరకై 99వ కీర్తనలు 99. మొదటి చరణము 6వ చరణం చదువుకుందామండి. 99వ కీర్తన మొదటి వచనము 6వ వచనం కలిసి చదువుకుందామా? పాత నిబంధనలో పేజీ నెంబర్ 504 కలిసి చదువుకుందాం. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, జనములు వణకును. ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు, భూమి కదలును. 6వ వచనం అండి. ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చెను. ప్రభు సాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల పరలోకమందున మా తండ్రి, ఉదయకాలం నుంచి మీరు మాకు అనుగ్రహించినటువంటి మీ శ్రేష్టమైన సన్నిధి, పరిశుద్ధ ఆత్మ తాకుడును బట్టి మిమ్మల్ని ఎంతైనా స్తుతించుకుని ఆడుతున్నాం. మీ ఉపదేశం కొరకై మీ సన్నిధికి వస్తున్నాం తండ్రి. మా ముందుకు తీసుకొచ్చిన లేఖన భాగములను మీరే మా కొరకు విరిచి వడ్డించుము. నన్ను మమ్మ తృప్తిపరచుము. మీరు అక్కడ కొరకై నన్ను మమ్మ సిద్ధపరచుము. మీ పరిశుద్ధమైన నామమునకు మహిమ తెచ్చుకోనమని ప్రార్థిస్తూ ఉన్నాను. చేరువచ్చిన పరిస్థితుల్లోకెల్లా ఏమాత్రం యోగ్యుని కాదని ఒప్పుకుంటున్నాను ప్రభువా. అయోగ్యుడను, అత్యల్పుడను, ఎన్నిక లేని వాడను. నన్ను సిలువ చాటున మరుగుపరచి మీ గాయపడిన హస్తం చాటున దాచి మీ స్వరమునిచ్చి మీ మాటలు ఇచ్చి మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. నన్ను మమ్మను మీ నేర్పరితనం గల అసలుకు అప్పచెప్పుకొనుచు వాక్యమై ఉన్న యేసుక్రీస్తు ప్రభువు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, మనం చదువుకున్నటువంటి ఈ 99వ కీర్తనలో 3 భాగాలు ఉన్నాయి. మొట్టమొదటి 2 వచనాల్లో ది హోలీ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క పరిశుద్ధమైన సన్నిధి చూస్తాం. రెండవదిగా 3 నుంచి 5 వచనాలు ది హోలీ స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి బలము. చివరిగా 6వ వచనం నుండి 9వ వచనం వరకు చూస్తే ది హోలీ రెవల్యూషన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క పరిశుద్ధ ప్రత్యక్షత మనం చూస్తాం. మొట్టమొదటిగా దేవుని పరిశుద్ధమైనటువంటి సన్నిధి, ఆయన రాజ్యము చేయుచున్నాడు. 93వ కీర్తనలో, 97వ కీర్తనలో, 99వ కీర్తనలో ఈ మొదటి వచనాల్లో ఆయన రాజ్యం చేయుచున్నాడని చెబుతూ ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు. హిస్ ప్రజెన్స్ ఆన్ కెరూబ్స్, ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి సన్నిధి మన మధ్య ఉంది అని మనం భావించవచ్చు. రెండవది చూస్తే దేవుని యొక్క బలమైనటువంటి పరిశుద్ధమైనటువంటి బలము మన మధ్యలో సంచరిస్తూ ఉన్నట్టుగా భయంకరమైన నీ గొప్ప నామమును స్తుతించెదము అంటాడు. మూడవది హోలీ రెవల్యూషన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ప్రత్యక్షత. ఆయన మేఘంలో ప్రత్యక్షమవుతూ ఉన్నాడు, మేఘంలో నుండి మాట్లాడుతూ ఉన్నాడు. పాపములు పరిహరించే దేవుడు, ఆయన పరిశుద్ధ పర్వతము నుండి మనతో మాట్లాడే దేవుడు అని చూస్తాం. అయితే 6వ వచనంలో ప్రత్యేకంగా 3 వ్యక్తుల గురించి రాయబడింది. అక్కడ అంటాడు, ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవారిలో సమూయేలు ఉండెను అని చెబుతూ చివరి 2 భాగాల్లో వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చెను. వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చెను. అక్కడ వారు అని దగ్గర 3 గురించి మనం ధ్యానించలేము కానీ చూడలేము. కానీ మోషే అనేటువంటి ఒక వ్యక్తిని గురించి కొంత క్లుప్తంగా, చాలా క్లుప్తంగా చూద్దాం. మోషే యెహోవాకు మొరపెట్టగా ఆయన మోషేకు ఉత్తరం ఇచ్చెను. మనం ఎరుగుదుము, మోషే ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడుగా ఉండి ఐగుప్తులో నుండి నడిపించినటువంటి నాయకుడు. ఇశ్రాయేలు ప్రజలందరినీ వారి యొక్క అవసరతలు, వారి అక్కరలు, వారి ప్రతి పరిస్థితిలో ఒక యజమానిగా, బాధ్యత గల వ్యక్తిగా ఉండి, నాయకుడుగా ఉండి మోషే నడిపిస్తూ ఉన్నాడు. ఈ దృష్టాంతాన్ని ఒకవేళ
మనము మన వ్యక్తిగత జీవితంలో మన కుటుంబ జీవితానికి అన్వయించుకున్నప్పుడు మోషే కుటుంబ యజమానిగా లేదా కుటుంబ బాధ్యతల వ్యక్తిగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ మోషే యొక్క కుటుంబము అనగా మోషే తన కుటుంబ ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ఎడల ఒక బాధ్యత గల వ్యక్తిగా ప్రవర్తిస్తూ వచ్చినట్టుగా నడిపిస్తూ వచ్చినట్టుగా చూస్తాం. మొట్టమొదటిగా తన కుటుంబం అనగా ఇశ్రాయేలు కుటుంబమును ప్రభు దగ్గరికి నడిపించే దాని కొరకై మోషే చేసినటువంటి 3 కార్యాలు. అదే సమయంలో మోషే జీవితం గురించి మనం చూస్తూ వచ్చినప్పుడు మన కుటుంబం యొక్క బాధ్యత గల వ్యక్తులముగా మనము చేయవలసిన కార్యాలు మోషేతో సరిపోల్చుకుంటూ ముందుకు వెళ్ళినట్టుకు ప్రభు మనకు సాయం చేయనుగా. రండి, నిర్గమకాండము 24వ అధ్యాయంలో మోషే చేసినటువంటి మొట్టమొదటి కార్యం ఏంటంటే, అంటే చాలా ఉన్నాయి, చాలా క్లుప్తం, కొన్ని మాత్రం ఓన్లీ 3 అంశాలు మాత్రం గుర్తు చేస్తాను. 24వ అధ్యాయంలో 6వ వచనం నేను చదువుతున్నానండి. అప్పుడు మోషే వాడి రక్తంలో సగము తీసుకొని పల్లెములో పోసి ఆ రక్తములో సగము బలిపీఠం మీద ప్రోక్షించెను. మోషే చేస్తున్నటువంటి కార్యం ఏంటంటే, ఇశ్రాయేలు కుటుంబం యొక్క బాధ్యత గల వ్యక్తిగా తన కుటుంబం కొరకై బలిపీఠం మీద రక్తమును ప్రోక్షిస్తూ ఉన్నాడు. ఈ రక్తము ప్రోక్షించుట అనేది ఏమి చూపిస్తుంది అంటే, దేవుని ఆరాధించుట చూపిస్తూ ఉంది. కాబట్టి కుటుంబంలో ఒక బాధ్యత గల వ్యక్తిగా ఉన్నటువంటి ఈ వ్యక్తి మోషే, లేదా యజమానిగా ఉన్నటువంటి మోషే తన కుటుంబం అంతటి కొరకై మొట్టమొదటిగా ఆరాధించేటువంటి ఆరాధికునిగా ఉన్నాడు. ప్రియమైన సహోదర సహోదరి, మన కుటుంబం యొక్క బాధ్యతను వహించేటువంటి నీవు నేను మొట్టమొదటిగా మనము ఆరాధించే వ్యక్తులుగా ఉండాలి. ఇంటి యజమానులముగా మన కుటుంబంలో మన భార్య లేదా భర్త, తల్లిదండ్రులు, పిల్లలు, మన ఇంట్లో ఉన్నటువంటి కుటుంబస్తులు చూస్తూ ఉండగా మనము ఆరాధించే వారిగా ఉండాలి. ఎప్పుడైతే మోషే ఆరాధిస్తూ ఉన్నాడో అప్పుడు మోషే కుటుంబమైనటువంటి ఇశ్రాయేలులు ఏం చెప్పారంటే, చూడండి చదువుదామా, 7వ వచనం అందరం కలిసి చదువుదాం. 8వ వచనం 7వ వచనం అందరం కలిసి చదవండి. 7వ వచనం అందరం కలిసి చదువుదాం. అతడు నిబంధన గ్రంథమును తీసుకొని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై ఉందుమనిరి. మోషే ఆరాధించాడు, నిబంధన గ్రంథమును తీసుకొని విప్పి తన కుటుంబస్తులకు తెలియచేస్తూ ఉంటే వారు ఏమన్నారండి, యెహోవా చెప్పినవన్నీ చేయుచు ఎలా ఉంటారంట, విధేయులమై ఉందుము. వాట్ ఏ వండర్ఫుల్ ఫ్యామిలీ ఇట్ ఈస్. ఎంత అద్భుతమైన కుటుంబం. కుటుంబంలో బాధ్యత వ్యక్తి, కుటుంబ యజమాని ప్రభువును ఆరాధిస్తూ తన కుటుంబస్తులతో దేవుని నిబంధన గ్రంథమును విప్పి చదివి వినిపిస్తూ ఉంటే అందరూ కూడా ఏక కంఠముతో వారు ఏం చెప్పారంటే యెహోవా మాట వినుచు, యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై ఉంటాం. సోదర సహోదరి, మన కుటుంబం ఆ విధంగా ఉండాలా. ఆ విధంగా ఉండాలంటే మొట్టమొదటిగా యజమాని బాధ్యతల వ్యక్తులమైన మనము ఆరాధించాలా. ఆరాధిస్తూ మన పిల్లల ఎదుట, మన కుటుంబ సభ్యుల ఎదుట దేవుని నిబంధన గ్రంథము లేదా పరిశుద్ధ గ్రంథమును విప్పి చదివి వినిపిస్తూ ఉంటే కుటుంబస్తులంతా కూడా ఏ విధంగా చెప్పేవారుగా ఉంటారంట అండి, యెహోవా చెప్పినవన్నీ చేయించు విధేయులమై ఉందుము. ఎప్పుడైతే తన కుటుంబస్తులు మోషేతో యజమానితో వారు మేము యెహోవా చెప్పినవన్నీ చేస్తూ విధేయులమై ఉంటామని చెప్పగానే మోషే ఏం చేశాడంటే మిగిలినటువంటి రక్తమును తీసుకొని ప్రజల మీద ప్రోక్షించాడు, అనగా తన ఇంటి వారి మీద ప్రోక్షించాడు. ఇది ఏమి చూపిస్తుందంటే కుటుంబ యజమానిగా మనం ఆరాధిస్తుంటే, నిబంధన గ్రంథము చదివి వినిపిస్తూ ఉంటే మన ఇంటి వారందరూ కూడా యెహోవా చెప్పినవన్నీ చేయొచ్చు విధేయులమై ఉంటామని చెప్పినప్పుడు మోషే ఇంటి వారందరిని బట్టి ఆరాధిస్తూ ఉన్నాడు. ఇంటి వారందరిని బట్టి దేవుని ఆరాధించి దేవుని మహిమపరుచుతున్నట్లుగా మనకు అర్థమవుతూ ఉంది. కాబట్టి మొట్టమొదటిగా ప్రియమైన సహోదర సహోదరి, మన కుటుంబంలో సమస్యలు పరిస్థితులు ఎందుకు అంటే ఈ ఇశ్రాయేలు యొక్క కుటుంబం యొక్క యజమాని బాధ్యత వ్యక్తి అయిన మోషే చేస్తూ ఉన్నట్లుగా
మన కుటుంబము చేయటం లేదు అని అర్థమవుతుంది. ఏ కుటుంబ యజమాని అయితే తన యొక్క కుటుంబస్తులను కూర్చోబెట్టి ఆరాధిస్తాడో, నిబంధన గ్రంథం చదివి వినిపిస్తాడో, మన ఇంటి వారందరూ కూడా నా తండ్రి, నా నాన్న, అమ్మ యెహోవా చెప్పినన్ని చేస్తాం, విధేయులమే ఉంటామని చెబుతూ ఉంటారు. అప్పుడు అందరిని బట్టి ఆరాధిస్తూ ఉంటే ఆ కుటుంబము ఆరాధనా కుటుంబము. ఆ కుటుంబం ఏం చేస్తుంది తెలుసా? దేవునింటికి కుటుంబంగా కలిసి వస్తుంది. ఒకరు వ్యాపారాలు చేయరు, ఒకరు బయట పనులు ఉన్నాయని చేయరు, ఒకరి ఇంట్లో దుప్పటి కప్పుకొని పండుకోరు, ఒకరి ఇంట్లో ఉండి టీవీలు చూసుకుంటే కూర్చోరు, సినిమాలు చూసుకుంటే కూర్చోరు, క్రికెట్ చూసుకుంటే కూర్చోరు. అటువంటి కుటుంబము కుటుంబముగా దేవుని ఇంటికి వచ్చి దేవుని ఆరాధించే కుటుంబం. కానీ ప్రియమైన సోదరుడా, నేను ఆ కుటుంబము దేవుని ఆరాధించే కుటుంబముగా అందరము కలిసి, ఇశ్రాయేలు అందరూ యెహోవా చెప్పినవన్నీ చేయొచ్చు, యెహోవాకు విధేయులమై ఉంటామని చెబుతూ ఉంటే మోషే తన ఇంటి అందరి మీద రక్తమును ప్రోక్షించాడు అనగా అందరూ కలిసి దేవుని ఆరాధించినట్టుగా అర్థమవుతా ఉంది. అటువంటి కుటుంబము మన కుటుంబం అయితే ఎంత బాగుంటుంది. మన కుటుంబం కలిసి అందరం కలిసి ప్రభువును ఆరాధిస్తుంటే అదే పరలోకం. ఎక్కడో పరలోకం లేదు, ఆ ఇంటిలోనే పరలోకం ఉంది. మొట్టమొదటిగా ఆరాధించే కుటుంబం. రెండవదిగా 29వ అధ్యాయంలో, నిర్గమకాండము 29వ అధ్యాయం మొదటి వచనం నేను చదువుతున్నానండి. వారు నాకు యాజకులు ఉన్నట్లు వారిని ప్రతిష్ఠించుటకు నీ వారికి చేయవలసిన కార్యము ప్రతిష్ఠించుట. అందుకొరక ఏం చేశాడు? 14వ వచనంలో పాప పరిహారార్థ బలి, సిన్ ఆఫరింగ్, పాప పరిహారార్థ బలిని అర్పిస్తూ ఉన్నాడు. కనుక పాప పరిహారార్థ బలిని అర్పిస్తూ ఉండగా అహరోను యాజకులు మోషే చెప్పినట్టుగా చేయించుండగా 37వ వచనంకి వస్తే ఆ కుటుంబం ఎలా ఉందంటే అతి పరిశుద్ధముగా ఉంది. ఆ బలిపీఠము తగిలినదంతా కూడా ప్రతిష్ఠితమైంది. రెండవ కుటుంబము, రెండవ లక్షణం ఏంటంటే మోషే తన ఇశ్రాయేలు ప్రజలందరి ఎడల అనగా తన కుటుంబస్తుల కొరకై పాప పరిహారార్థ బలిని అర్పిస్తున్నట్టుగా అర్థమవుతా ఉంది. పాప పరిహారార్థ బలిని అర్పిస్తుండగా బలిపీఠము పరిశుద్ధమైంది. బలిపీఠము పరిశుద్ధం కాగా ఆ బలిపీఠము తాకినటువంటి వారందరూ కూడా ప్రతిష్ఠితులు అవుతూ వచ్చినారు. దట్ ఫ్యామిలీ వాజ్ డెడికేటెడ్ టు ద గాడ్. అంటే దేవుని పరిచర్యకు, దేవుని సేవించటకు ఆ కుటుంబము డెడికేట్ చేయబడింది, ప్రతిష్ఠ చేయబడింది. రెండవది ప్రతిష్ఠ చేయబడిన కుటుంబం. ప్రియమైన సోదర సహోదరి, మనం చూస్తాము ఇక్కడ మోషే పాప పరిహారార్థ బలిని అర్పిస్తూ ఉండగా యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో వారు తమ కుమారులు ప్రతిదినము ఒకరింట వారు విందు చేసుకొని 7 మంది కుమారులు 3 కుమార్తెలు కలిసి సంతోషిస్తుండగా వారు ఎక్కడ పాపము చేసి దేవుని దూషించిరేమో అని పెందల కడలేచి యోబు ఏం చేస్తున్నాడంటే తన పిల్లల విషయమై ఒక్కొక్కరి చొప్పున దహన బలి అర్పిస్తూ ఉన్నాడు. కనుక యోబు కుటుంబము ప్రతిష్ఠ చేయబడిన కుటుంబం. మన కుటుంబంలో మన పిల్లల విషయమై, కుటుంబంలో ఉన్న వారి విషయమై బాధ్యతల వ్యక్తులముగా, కుటుంబ యజమానులముగా వీ హ్యావ్ టు ఆఫర్ సిన్ ఆఫరింగ్. వీ హ్యావ్ టు డెడికేట్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్ టు అవర్ గాడ్. మన దేవునికి మన కుటుంబస్తులను మనము పాప పరిహారార్థ బలిని, దహన బలిని అర్పించడం ద్వారా ప్రతిష్ఠ చేయాలి. అది ఏ కుటుంబం అయితే ప్రతిష్ఠ చేయబడుతుందో ఆ కుటుంబం ఎలా ఉంటుందో తెలుసా? రండి, 1 పేతురు 1 వచనం చదువుదాం. 1 పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1 పేతురు 3వ అధ్యాయం చూడండి. నేను చదువుతున్నానండి, 15-16 వచనాలు ఉన్నాయి. నేను మొదటి భాగము చివరి భాగం కలిసి చదువుతున్నాను. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారే మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి అని చూస్తాం. పేతురు రాసిన పత్రికలో నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారే. ఏ కుటుంబం అయితే తన కుటుంబం దేవుని కొరకు ప్రతిష్ఠ చేయబడుతుందో వారి యొక్క హృదయం ఎలాంటిదంట అండి? నిర్మలమైన మనస్సాక్షి. ఏ కుటుంబంలో ఏ కుటుంబస్తులు వారు నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉంటారో వారిలో మనస్పర్ధలు ఉండవు.
ఈర్ష్య ద్వేషములు ఉండవు, కలహములు ఉండవు. అయ్యో నాన్న అక్కకి ఎక్కువ ఇచ్చావు, తమ్మునికి తక్కువ ఇచ్చావు, నాకేమో ఏమి ఇవ్వలేదనేటువంటి తారతమ్యాలు ఉండవు ఆ కుటుంబంలో. ప్రతిష్ట చేయబడిన కుటుంబం, ప్రత్యేకించబడిన కుటుంబం, ప్రతిష్ఠించబడిన కుటుంబం, సంతోషం గల కుటుంబం, ప్రతిష్ట గల కుటుంబం, నిర్మలమైన మనస్సాక్షి గల కుటుంబం, ప్రతిష్ట చేయబడిన కుటుంబం, నిర్మలమైన మనస్సాక్షితో ఇష్టపూర్వకముగా ప్రభువును సేవించే కుటుంబం, ప్రతిష్ట చేయబడిన కుటుంబం, ఆ కుటుంబంలో ప్రవేశించే వారందరికీ మాదిరి అయిన కుటుంబం. ఇశ్రాయేలు ప్రజలను మోసే ప్రతిష్ఠిస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం. రెండవదిగా మన కుటుంబము దేవుని కొరకై ప్రతిష్ట చేయబడాల. మొట్టమొదటి కుటుంబ యజమానులముగా ఆరాధన కలిగి ఉండాల. రెండవదిగా మనము వ్యక్తిగతంగా మన కుటుంబస్తులందరం కలిసి ప్రభువుని కొరకై ప్రతిష్ట చేయబడిన కుటుంబంగా ఉండాల. మూడవదిగా చూస్తాం చూడండి, నిర్గమకాండము 40వ అధ్యాయం. నిర్గమకాండము 40వ అధ్యాయం. నిర్గమకాండము 40వ అధ్యాయం 25వ వచనం. నిర్గమకాండము 25వ వచనం కలిసి చదువుదామండి, కలిసి చదువుదాం. యెహోవా సన్నిధిని ప్రదీపములను వెలిగించెను. చాలు. 27వ వచనం కూడా కలిసి చదువుదామండి. దాని మీద పరిమళ ద్రవ్యములను ధూపము వేసెను. తర్వాత 29వ వచనం, దాని మీద దహనబలిని అర్పించి నైవేద్యమును సమర్పించెను. 33వ చివరి వచనం చూస్తే అలాగున మోసే పని సంపూర్తి చేసెను. ఇది ఏమి చూపిస్తుంది అంటే 25వ వచనంలో యెహోవా సన్నిధిని ఏం చేశాడంటండి, ప్రదీపములను వెలిగించెను. 27వ వచనం రాబడింది ధూపము వేసెను. ఒక కుటుంబ యజమాని ఇశ్రాయేలు అని తన కుటుంబం కొరకై కుటుంబ యజమాని అయిన మోషే ఏం చేశాడంట అండి, ప్రదీపములను వెలిగించి ఏం చేశాడంట, ధూపము వేశాడంట. ఆ ధూపం ఎలాంటిదంటే పరిమళ ద్రవ్యములతో కూడిన ధూపము. ఈ ధూపం ఏమి చూపిస్తుందంటే ప్రార్థనా జీవితాన్ని చూపిస్తుంది. మోషే తన కుటుంబం కొరకై, తన కుటుంబ ఇశ్రాయేలు ప్రజల కొరకై ఆయన ధూపం వేస్తూ ఉన్నాడు. ధూపం వేసడానికంటే ముందు ప్రదీపములను వెలిగిస్తున్నాడు. ప్రదీపం వెలిగించడం ద్వారా ఆ ఇంటిలో వెలుగు ప్రసరిస్తూ వచ్చింది. వెలుగు ప్రసరిస్తూ రాగా ఆ వెలుగులో ఆయన ధూపము వేస్తాడు. అనగా తన కొరకు, తన కుటుంబ సభ్యుల కొరకై దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన ఎలాంటి ప్రార్థన అంటే పరిమళ ద్రవ్యములతో కూడిన ప్రార్థన. ఎప్పుడైతే ఆ ప్రార్థన పరిమళ ద్రవ్యములతో కూడిన ప్రార్థనగా ఉందో, పరిమళ ద్రవ్యములతో కూడిన ధూపమై ఉందో, వాటిని ఆ పరిమళ ద్రవ్యముల యొక్క సువాసనను ఆగ్రహించడానికి కొరకై ప్రభు ఆ ఇంటిలో ప్రవేశించి ఆ ధూపములను, ఆ పరిమళ ద్రవ్యములను, ఆ సువాసనను ఆగ్రహించి ఆ కుటుంబం యొక్క ప్రార్థనకు జవాబిచ్చేవాడిగా ఉంటాడు. మోషే ప్రదీపం వెలిగించి ధూపం వేయగా, పరిమళ ద్రవ్యములతో ధూపం వేయగా, తర్వాత 29 రాయబడింది నైవేద్యము సమర్పించెను. చివరిలో అంటే 33వ వచనంలో మోసే పని సంపూర్తి చేసెను. కుటుంబ యజమాని మోసే తన కుటుంబం కొరకై తన బాధ్యత ఏంటో, యజమానిగా తన కుటుంబం ఏ పని చెయ్యాలో ఆ పని సంపూర్తి చేసినట్టుగా చూస్తాం. ప్రియమైన సోదరుడా, కుటుంబ బాధ్యత కలిగినటువంటి మనము మొట్టమొదటిగా నీ కుటుంబము ఆరాధించే కుటుంబంగా ఉందా? రెండవదిగా నీ కుటుంబస్తుల కొరకై నువ్వు పాప పరిహారార్థ బలిని అర్పించి నీ కుటుంబస్తులను దేవునికి ప్రతిష్ట చేసావా? నీ కుటుంబం దేవునికి ప్రతిష్ట చేయబడిందా? మూడవదిగా ప్రార్థనా ధూపం అనేది నీ ఇంటిలో ప్రదీపములుగా వెలిగించబడుతూ ఉన్నాయా? చాలా కుటుంబాల్లో ఆరాధన ఉంటే ప్రార్థన ఉండదు, ప్రార్థన ఉంటే ప్రతిష్ట ఉండదు, ఒకటి ఉంటే ఒకటి ఉండదు. ఈ మూడు కలిసి ఉన్నప్పుడు మోసే గురించి రాయబడింది, పరిశుద్ధాత్మదేవుడు రాశాడు, మోసే పని సంపూర్తి చేశాడు. ప్రేమ సోదరుడా, మన కుటుంబాల్లో మన కుటుంబము సంపూర్తి అయిన కుటుంబం, దేవుని చిత్తానుసారమైన కుటుంబం, దేవుని ఏర్పాటులో ఉన్న కుటుంబం, దేవుని సంకల్పంలో ఉన్న కుటుంబం, దేవుని చేత పిలువబడిన కుటుంబం, దేవుని కొరకై జీవిస్తున్న కుటుంబం, దేవుని కొరకై అర్పణ గల కుటుంబం, దేవుని కొరకై సమర్పణ గల కుటుంబం, దేవుని కొరకై త్యాగం చేసే కుటుంబం, దేవుని కొరకై మొరపెట్టే కుటుంబం.
ఆరాధన, ప్రతిష్ట, ప్రార్థన కలిగిన కుటుంబం దేవుని కొరకై ప్రయాసపడే కుటుంబంగా ఉంటుంది. ప్రియమైన సహోదర సహోదరి, నీ కుటుంబం నా కుటుంబం ఆ విధంగా ఉందా? తర్వాత అంటాడు 99వ కీర్తనలో 6వ వచనం చివరి భాగం, మనం చదువుకున్న భాగంలో అటువంటి కుటుంబంగా ఉంది కనుక చివరి వచనం చదువుతున్నానండి. వారు అనగా మోషే యెహోవాకు మొరపెట్టగా ఆయన అతనికి ఉత్తరం ఇచ్చెను. ఎప్పుడైతే మోషే తన ఇశ్రాయేలు కుటుంబం చేత మోషే తన కుటుంబంలో ఆరాధన కలిగి ఉన్నాడో, తన కుటుంబమును దేవుని కలిగి ప్రతిష్ఠించి ప్రతిష్ట గల కుటుంబంగా కలిగి ఉన్నాడో, తన కుటుంబం కొరకై ధూపం వేస్తున్నాడో, అట్టి కుటుంబంలో ఉన్నటువంటి మోషే, అట్టి కుటుంబంలో ఉన్న కుటుంబ యజమాని అయినటువంటి మోషే ప్రార్థించగా, మొరపెట్టగా దేవుడు ఏం చేశాడంట అండి? ఏం చేశాడు? ఉత్తరం ఇచ్చాను. మనలో ఏముండదు, ఒక ప్రార్థన చేస్తున్నాం బ్రదర్, చాలా కాలం అయింది బ్రదర్, రిప్లై రావట్లేదు బ్రదర్, ప్రార్థనకు జవాబులు ఇవ్వట్లేదు బ్రదర్. నేను మన వాక్యం బాగా తెలుసు కాబట్టి ఏదో వాక్యాలు చూపెట్టి ఈ వాక్యంతో మాట్లాడాడు బ్రదర్, తర్వాత ఏమైందంటే ఏమో బ్రదర్. చూసారా? కనుక మోషే ఆరాధన, ప్రతిష్ట, ప్రార్థన గల కుటుంబంగా ఉండి పని సంపూర్తి చేయగా ఆయన మొరపెడితే దేవుడు ఉత్తరం ఇచ్చాడంట. 3 రకాలైన ప్రార్థనలు చూద్దాం, క్లుప్తంగా ముగిస్తాను. 3 రకాలైన ప్రార్థన. మొట్టమొదటిగా రండి, నిర్గమకాండం. ఆయన చేసినటువంటి కార్యం ఏంటి? మొరపెట్టుగా దేవుడు చేసిన కార్యం, మన కుటుంబాల్లో ఉన్నటువంటి ఆ సమస్యలు ఏంటి? చదవండి. నిర్గమకాండము 14వ అధ్యాయము 15వ వచనం. అందరూ కలిసి చదువుదామా? 14, 15 అందరూ కలిసి చదువుదామండి. నిర్గమకాండము 14వ అధ్యాయం 15వ వచనం. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము. తన కుటుంబాన్ని ప్రతిష్ఠించాడు. ఆరాధనకు కుటుంబంగా ఉంది, ధూపం వేసే కుటుంబంగా ఉంది. అట్టి ఇశ్రాయేలు కుటుంబమును యజమాని అయిన మోషే నడిపిస్తూ ఉండగా ఒక పెద్ద సమస్య వచ్చింది. ఆ సమస్య ఏంటంటే తన ఎదురుగా సముద్రము వంటి సమస్య. ప్రియమైన సహోదర సహోదరి, నువ్వు కుటుంబంగా సంఘంతో కలిసి వస్తూ ఉండగా ఈ సముద్రం వంటి సమస్యలు నీ కుటుంబంలో ఎదురైతూ వచ్చినాయా? వెనక చూస్తే ఫరో సైన్యం ఉంది. మన కుటుంబంలో మనము అనేకమైన పరిస్థితుల మధ్య కొట్టబడుతూ వచ్చినప్పుడు ముందు భాగంలో సముద్రం వంటి సమస్యలు ఉన్నాయి, వెనక చూస్తే ఫరో వంటి సమస్యలు ఉన్నాయి. కుటుంబముగా మనం వెనకకు వెళ్ళలేము, అట్లా అని చెప్పి ముందుకు వెళ్ళలేము. నీ కుటుంబము ఇటువంటి పరిస్థితుల మధ్య, సమస్యల మధ్య కొట్టబడుతుందేమో. ఈరోజు మోషే దేవుని దగ్గర మొరపెడతా ఉన్నాడు. అయ్యి ఏం చేయాలి ప్రభు అని మొరపెడుతుంటే ప్రభు అంటాడు, నీవేళ నాకు మొరపెడుతున్నావు, సాగిపోవుడి. అయ్యా అమ్మ, నీ కుటుంబంలో సముద్రం వంటి సమస్యలు వచ్చినప్పటికీ, అవి ఏం చేయాలో దిక్కుతోచినప్పుడు, కుటుంబంగా అటు ఇటు కొట్టబడుతూ ఉన్నప్పుడు, సమస్యల వలయంలో నీ కుటుంబం ఉన్నప్పుడు ప్రభు చెప్పే మాట సాగిపోవుడి. వారు సాగిపోతా వచ్చినారు. దేవుని వాగ్దానం పైన నిరీక్షణ ఉంచారు, దేవుని మాటలు నమ్మారు. వారి సాగిపోతుండగా చదుదాం రండి. 22వ వచనం కలిసి చదుదాం. 22వ వచనం కలిసి చదుదాం. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీలు సముద్రము మధ్యను 6 నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడ వలె ఉండెను. ఎప్పుడైతే ఆ కుటుంబము అనగా ఇశ్రాయేలు కుటుంబం దేవుని మాట మీద విశ్వాసం ఉంచి, నమ్మిక ఉంచి, సముద్రం వంటి సమస్య ఎదురైనప్పటికీ ఆ సమస్యలలో నుండి, ఆ సముద్రంలో నుండి సాగిపోటు కొరకై ముందుకు వెళ్తా వచ్చినప్పుడు దేవుడు సముద్రమును పాయలుగా చేసినట్టుగా చూస్తాం. వారంట ఆరిన నేల మీద నడిచిరి అని చూస్తూ ఉన్నాం. ఆ సముద్రం ఏమైంది అంటే అది రాసులుగా చేయబడి కుడి ప్రక్కల ఎడమ ప్రక్కల గోడల వలె నిలబడుతూ వచ్చినాయంట. ఇశ్రాయేలు ప్రజలు తమ సమస్యల గుండా వెళ్తా వచ్చినప్పుడు దేవునికి మొరపెడుతూ రాగా దేవుడు సాగిపోవడం చెప్పినప్పుడు దేవుని వాగ్దానం మీద విశ్వాసం ఉంచి సముద్రంలోనికి అడుగు పెట్టగా సముద్రం పాయలైపోతా వచ్చింది. 6 నెలల మీద నడుస్తూ ఉన్నారు. అయ్యో, ఈ సముద్రం ఎక్కడ పోయింది, ఈ నీళ్ళు ఎక్కడ పోయినాయి అంటే కుడి ఎడమల గొడవలే నిలబడుతూ వచ్చినాయి.
ప్రేమ సౌడా, నీవు సముద్రం వంటి సమస్యలు నీ కుటుంబమును ఆవరించినప్పుడు సాగిపో. దేవుని మాట మీద విశ్వాసం ఉంచు, దేవుని మాట మీద నమ్మిక ఉంచు. నువ్వు సాగిపోతూ ఉండగా సముద్రం వంటి సమస్యలైనా సరే దేవుడు తీసివేసి నీకు 6 నెలలు చేసే దేవుడుగా ఉన్నాడు నీ దేవుడు. అవి ఎట్లా ఉన్నాయంట, ఒకసారి సైడ్కు చూసుకుంటే నాకున్న సమస్యలు, నా కుటుంబం అనుకున్న సమస్యలు ఎడమ కుడి ఎడమల చూస్తే గొడవలే నిలబడుతూ వచ్చినాయి, రాసుల వల్ల నిలబడుతూ వచ్చినాయి. అయ్యో, ఈ సమస్యనే కదా నన్ను భయపెట్టింది, ఈ సమస్యనే కదా నా కుటుంబాన్ని ముంచివేసింది, ఈ సమస్యనే కదా నా కుటుంబాన్ని కన్నీళ్ళలో తీసుకొచ్చింది, ఈ సమస్యనే కదా నా కుటుంబం క్షీణించినట్టుగా చేసింది. దేవుని విశ్వాసం ఉంచడం ద్వారా వీటన్నిటి నుండి దేవుడు తొలగించి నాకు నిరీక్షణ ఇచ్చాడు. 6 నెలల మీద పోతుండగా అదిగో అద్దరి నాకు కనబడుతూ ఉంది, నేను అద్దరికి చేరుతూ వస్తాను. అద్దరి చేరిన తర్వాత 10వ మొదటి వచనం రాయబడింది, అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులను యెహోవాను గురించి కీర్తన పాడిరి, యెహోవాను గురించి గానము చేసిరి. సౌడా, సముద్రం వంటి సమస్యలు కుటుంబాన్ని ఆవరించినప్పుడు ఆ సమస్యలో ఉండి కురిగిపోతున్నావా? ఏంటి, నా కుటుంబానికి ఎందుకు సమస్య, నా పిల్లలకే ఎందుకు సమస్య, నా ఇంటిలో నాకెందుకు పరిస్థితి అని నువ్వు కృంగిపోయావేమో, కన్నీళ్లతో ఉన్నావేమో, దుఃఖంతో ఉన్నావేమో. సాగిపో, విశ్వాసం ఉంచు. ఆ యొక్క సమస్యలన్నిటి దేవుడు తీర్చేవాడుగా ఉంటాడు. ఒక దినాన అద్దరి కనబడతా వచ్చినప్పుడు ఆ సమస్యల వలయంలో నుండి నువ్వు దాటిపోయి అద్దరి చేరుతా వచ్చినప్పుడు యెహోవాను గానం చేస్తానని చెప్పి నువ్వు గానం చేస్తూ ఉంటే, కీర్తనలు పాడుతూ ఉంటే, నీ సమస్యను చూసి నవ్విన వారు, ఎగతాళి చేసిన వారు, నీ సమస్యలను చూసి బాగైందనుకున్న వారు సిగ్గుతో తలదించుకునేవారుగా ఉంటూ వస్తారు. మొట్టమొదటిగా మోషే తన కుటుంబం నడిపించే యజమానిగా సముద్రం అనేటువంటి సమస్య వచ్చినప్పుడు ప్రభు యొక్క వాగ్దానాన్ని బట్టి ముందుకు సాగిపోతూ ఉండగా దేవుడు ఆ సమస్యను తీర్చిన వాడిగా ఉన్నాడు. రెండవదిగా చూద్దామా, 15వ అధ్యాయం, నిర్గమకాండ 15వ అధ్యాయం చదువుదామా. 23వ వచనం చదువుదామండి. 23వ వచనం, మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి, అందువలన దానికి మారా అని పేరు పెట్టే కలిగెను. మారా అనేటువంటి పరిస్థితి మన కుటుంబంలో, ఇశ్రాయేలు కుటుంబంకి ఏమెదురైందంటే చేదైన నీళ్లు, మారా అనే పరిస్థితి ఎదురైంది. వారు అరణ్యంలో సాగిపోతూ ఉన్నారు, ప్రయాణం చేస్తూ ఉన్నారు, మోసే మాటను బట్టి లోబడి వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉంటే వారికి నీళ్లు లేవు. మారా అనే స్థలంలోకి వస్తే అక్కడ ఉన్న నీళ్లు చేదైన నీళ్ళు అంట. అవి త్రాగుటకు కూడా ఏమాత్రము పనికి రానటువంటివి అని రాయబడతా వచ్చింది. అటువంటి పరిస్థితుల్లో 25వ వచనం అని కలిసి చదువుదామండి. 25వ వచనం, అతడు యెహోవాకు మొరపెట్టెను, అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను, అది ఆ నీళ్ళలో వేసిన తర్వాత నీళ్లు మధురములాయెను. రెండవదిగా ప్రేమైన సహోదరి, నీ కుటుంబంలో మారా వంటి చేదైన అనుభవం ఉందా? మారా వంటి చేదైన అనుభవం బట్టి, నీ పిల్లలను బట్టి, నీ భార్యను బట్టి, నీ భర్తను బట్టి ఈ మారాని చేదైనటువంటి అనుభవంలో నువ్వు వెళ్తున్నావేమో. త్రాగుటకు నీళ్లు లేక ఆ కుటుంబం ఎంత అల్లాడిపోయిందో, ఇశ్రాయేలు ప్రజలు నీళ్లు లేక ఎంతగా విలవిల్లాడిపోయారో అరణ్యంలో చెప్పలేం. అందరూ బట్టి వారు సరిగారు. మన కుటుంబంలో ఉన్నటువంటి మారా వంటి చేదైన అనుభవం నీ కుటుంబంలో ఉందా? నీ భర్తను బట్టి, నీ భార్యను బట్టి, నీ పిల్లలను బట్టి, నీ అమ్మ నాన్నను బట్టి, నీ అత్త మామలను బట్టి చేదైనటువంటి అనుభవం గుండా నీ కుటుంబం వెళ్తూ ఉందేమో. ఈ మారాన చేదైన స్థలము ఎంత భయంకరంగా ఉంటుందంటే, ఇశ్రాయేలు ప్రజలకేమో నీళ్లు కావాలా, దప్పిగేస్తూ ఉంది, దాహం అవుతూ ఉంది, తాగుదామంటే నీళ్ళు చేదుగా ఉన్నాయి, తాగడానికి రావట్లేదు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. దాదాపు 25 లక్షల మంది కాల్బలం ఉన్నారు. ఏ విధంగా ముందుకు వెళ్ళాలా? నీళ్లు కావాలా, నీళ్ళు లేకపోతే చచ్చిపోతాం అని వారు సనుగుతూ ఉన్నారు. సనుగుట న్యాయమే. అట్లా మన కుటుంబంలో నీ పిల్లలు నాకు అది కావాలి కల్లా అడుగుతుంటే ఇవ్వలేనటువంటి చేదైన ప్రజలు నువ్వు వెళ్తున్నావేమో.
నీ పిల్లలు, అమ్మ నేను ఫారిన్కి వెళ్ళాలా, నేను ఆ స్టడీస్ చేయాలా, ఈ స్టడీస్ చేయాలా, నా కొరకు ఇంత ఖర్చు అవుతుందంటే వాటిని జీర్ణించుకోలేక, భరించలేక, ఖర్చు పెట్టలేక ఈ చేదరి అనుకుండా నువ్వు కుమిలిపోతున్నావేమో నీ ఇంటిలో. ఎటువంటి సమస్య గుండా ఈ మారా అనే చేదైన స్థలం గుండా వెళ్తున్నావేమో. వాటిని తీర్చలేక ఎంతగా సనిగావో, ఎంతగా ఏడ్చావో, కన్నీళ్లు కార్చావో, ఎంతగా బాధపడ్డావో, పిల్లలు ఎంతగా తిట్టావో, వారిని ఎంతగా త్రోసివేశావో, నీ భర్తను ఎంతగా చెడుగా ద్వేషించావో, నీ భార్యను హేళన చేసుకున్నావో, నీ తల్లిదండ్రులను, నీ అత్తమామలను ఎంతగా అసహించుకున్నావో. ప్రియమైన సహోదర సహోదరి, మోషే ఏం చేశాడండి 25వ వచనంలో, మోషే యెహోవాకు మొరపెట్టాను. యెహోవా దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని దగ్గరికి మొరపెట్టినప్పుడు, నీ కుటుంబంలో ఏ సమస్య అయినా, ఎటువంటి మారాన చేదైనటువంటి పరిస్థితి అయినా సరే దేవుని దగ్గర మొరపెడితే దేవుడు నీ ప్రార్థన ఆలకించేవాడు, నీ ప్రార్థనకు జవాబు ఇచ్చేవాడు. ఆ యొక్క ఎర్ర సముద్రం పాయలుగా చేసిన దేవుడు నీ కుటుంబంలో ఉన్నటువంటి మారా అనే చేదైన అనుభవాన్ని తీసివేయలేడా? మోసే యెహోవాకు మొరపెడితే దేవుడు ఏం చేశాడంటే ఆ చెట్టును చూపించాడంట. ఆ చెట్టు ఇంగ్లీష్లో చక్కగా ఉంది. ఆ చెట్టును చూపిస్తే ఆ చెట్టు కొమ్మను తీసి నీళ్ళలో వేశాడు అని రాయబడింది ఇంగ్లీష్లో. ఇక్కడైతే అది నీళ్ళలో వేయగా, అది ఆ నీళ్ళలో వేయగా అని తెలుగులో. ఏ బ్రాంచ్ ఆఫ్ ట్రీ అని ఉంటుంది ఇంగ్లీష్లో. ఆ చెట్టు కొమ్మను తీసి దేవుని మాట చొప్పున ఏం చేశాడంటండి, ఆ చేదైన నీటిలో, ఆ మారా యొక్క నీటిలో ఆ చెట్టును వేయగా నీళ్ళు ఎలా ఉన్నాయంటండి, ఏమని మధురములాయను. నయోమి అంటది, నేను ఒకప్పుడు మధురంగా ఉంటుంది, అయితే దేవుడు నాకు చూడండి. నా మాట చదువుదామా? రూతు గ్రంథం చదివితే బాగుంటుంది అనుకుంటా. రూతు గ్రంథం 1వ అధ్యాయం. రూతు గ్రంథం 1వ అధ్యాయం చదువుదామా? 21 వచనాలు, 21 వచనాలు కలిసి చదువుదామండి. ఆమె, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలగజేశాను గనుక నన్ను నయోమి అనక మారా అనుడి. నేను సమృద్ధి కాలదానై వెలితిని, యెహోవా నన్ను రిక్తురాలుగా తిరిగి రాజేశాను. మీరు నన్ను నయోమి అని పిలవనేలా. యెహోవా నా మీద విరుద్ధంగా సాక్ష్యం పలికెను. సర్వశక్తుడు నన్ను బాధపరిచినని వారితో చెప్పాను. నన్ను నయోమి అనక ఏమనాలంటండి, మారా అనండి. ఆమె అంటది, ఆమె దృష్టిలో ఏముందంటే నేను సమృద్ధి గల దాననే వెలితిని. మనం ఎరుగుదుము, వారు బెత్లెహేం నుంచి మోయాబుకి ఎందుకు వెళ్ళారండి? బెత్లెహేంలో కరువు వచ్చింది కాబట్టి వెళ్ళారు. కాబట్టి ఈమె అనుకుంటుంది నేను సమృద్ధి గల దానే వెళ్ళాను అనుకుంటుంది, కానీ కరువులో బెత్లెహేం నుంచి మోయాబుకు వెళ్ళగా మోయాబులో భర్త చనిపోయాడు, 2 కుమారులు చనిపోయారు, ఓ కోడలు వదిలిపెట్టేసింది. రూతు మాత్రమే, అత నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీవు మరణమగు చోటనే నేను మరణమవుతానని చెప్పేసి తన అతను వెంబడిస్తూ వచ్చింది. కనుక ఒక మోయాబురాలైనటువంటి స్త్రీ యూదులలోకి తీసుకురాబడింది. రాహాబును చూస్తే ఒక అన్యురాలైన స్త్రీ, ఒక యూదురాలైన స్త్రీ ఆ యొక్క అన్యులోనికి, అన్ని జనాంగం క్షమించండి, ఎస్తేర్ అనేటువంటి ఒక స్త్రీ, యూదురాలైనటువంటి ఒక స్త్రీ అన్ని దేశానికి తీసుకురాబడింది. అన్ని రాజుకు భార్యగా చేయబడతా వచ్చింది. నా అంశం ఏంటంటే మారా వంటి చేదైన అనుభవం ప్రియమైన సోదర సహోదరి నీ కుటుంబంలో ఉందేమో. కనుక నీ కుటుంబము ఈ పరిస్థితిని బట్టి నాకే ఎందుకు ఈ పరిస్థితులు, నేనే ఎందుకు చేదైన జీవితంలో ఉండాలని నువ్వు బాధపడుతున్నావేమో. అక్కడ మోషే ఏం చేశాడు, యెహోవాకు మొరపెట్టగా ఓ చెట్టును చూపించాడంట. అనగా దేవునికి మొరపెట్టినప్పుడు దేవునికి ఒక మార్గం చూపిస్తాడు. ఆ యొక్క చేదైన జీవితంలో నుండి మధురమైన జీవితంలో మార్చబడినట్లుగా దేవుడు నీకు మార్గ నిర్దేశం చేస్తాడు. నువ్వు ఏం చేయాలో చెప్తాడు. దేవుడు చెప్పినట్టుగా నువ్వు చేస్తే మారా నుండి మధురమైనటువంటి జీవితముగా మన కుటుంబం మార్చబడుతూ ఉంది. ఇక్కడ చూస్తే మారా నీళ్ళు మధురమైనవిగా మార్చబడినట్టుగా చూస్తాం. 3వదిగా చివరిగా చూద్దామా రండి. సంఖ్యాకాండము 14వ అధ్యాయం. సంఖ్యాకాండము 14వ అధ్యాయం. సంఖ్యాకాండము 14వ అధ్యాయం. సంఖ్యాకాండము 14వ అధ్యాయం. మొదటి వచనం అందరూ కలిసి చదువుదామండి. అలా ఉంటే క్షమించండి, 11, 12 వచనాలు అందరూ కలిసి చదువుదామా? సంఖ్యాకాండము 14వ అధ్యాయం
11, 12 వచనాలు అందరూ కలిసి చదువుదామండి. యెహోవా, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేయుదురు? ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యను చేసిన సూచక్రియలన్నిటి చూచి నన్ను నమ్మకయుందురు? నేను వారికి స్వాస్థ్యం ఇయ్యక తెగులు చేత వారిని హతం చేసి ఈ జనము కంటే మహాబలము గల గొప్ప జనమును నీ వల్ల పుట్టించుదని మోషేతో చెప్పగా. ఇశ్రాయేలు ప్రజలు వారు ప్రభువును అలక్ష్యం చేశారంట. దేవుణ్ణి వారు అలక్ష్యం చేస్తుంటే మోషేతో దేవుడు చెప్తా ఉన్నాడు, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేస్తూ ఉన్నారు? ఎన్నాళ్ళకు నేను వారి మధ్య సూచక్రియలు చేయాలా? ఎన్ని చేసిన వారు నమ్మకుండా ఉన్నారు. కనుక నేనేం చేస్తానంటే నా స్వాస్థ్యమును నీ ఇశ్రాయేలు ప్రజలకు ఇవ్వకుండా తెగులు చేత వారిని హతము చేస్తాను. మరొక జనమును నీ నుండి తీసుకుని వచ్చి వారిని గొప్ప జనముగా చేస్తాను అంటా ఉన్నాడు. అలక్ష్యము చేసినటువంటి కుటుంబం, దేవుని యొక్క సూచక్రియలను నిర్లక్ష్యము చేసిన కుటుంబం. ఈ కుటుంబం ఎట్లా ఉందంటే చూడండి, ఒక అంశం చూద్దాం. ఈ కుటుంబం ఎట్లా ఉండే నిర్గమకాండంలో మనం చదివినటువంటి ఇంతకుముందు 24వ అధ్యాయం. ఈ కుటుంబం ఎలా ఉంది? మొట్టమొదటిగా చూడండి 24వ అధ్యాయం. మోషే ఆరాధిస్తూ రాగా కుటుంబం అంతా కూడా ఏం చెప్పారండి? యెహోవా చెప్పినవన్నీ చేయొచ్చు, విధేయులమే ఉంటామని చెప్పారు. ఇప్పుడు ప్రజల మీద రక్తం ప్రోక్షించాడు, కుటుంబస్తులందరితో పాటు కలిసి ఆరాధించాడు. ఆరాధించిన తర్వాత 9వ వచనం చదువుదామా? 24:9. కుటుంబంగా ఆరాధించిన తర్వాత వారి యొక్క ఆత్మీయమైన స్థితి జ్ఞాపకం చేస్తున్నాను. 24వ అధ్యాయం 10వ వచనం కలిసి చదువుదామండి. 9వ వచనం కలిసి చదువుదాం. తర్వాత మోషే, అహరోను, నాదాబు, అబీహు ఇశ్రాయేలు పెద్దలలో 70 మంది ఎక్కిపోయి చాలండి. ఇక రాబడింది ఏంటంటే, ఎప్పుడైతే కుటుంబంగా ప్రభును ఆరాధించారో, లేదా కుటుంబంగా యెహోవా చెప్పినవన్నీ చేయొచ్చు, విధేయులమంటే ఉంటామని చెప్పారు. వారు చెప్పిన తర్వాత కుటుంబం మీద రక్త ప్రోక్షణ చేశాడు మోషే. అని కుటుంబంగా ప్రభును ఆరాధించారు. ఆరాధించిన తర్వాత వారు ఎక్కడికి ఎక్కిపోయారంట అండి? సీనాయి పర్వతం మీదకి ఎక్కిపోయారంట. అంటే ఉన్నత శిఖరంను ఎక్కారు, ఉన్నత స్థానములకు వెళ్ళింది ఆ కుటుంబం. ఇశ్రాయేలు కుటుంబము ఉన్నతమైన శిఖరంను ఎక్కి ఉన్నతమైనటువంటి అనుభవంలోనికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏం చేశారు? 10వ వచనం మొదటి భాగం కలిసి చదువుదాం. 10వ వచనం మొదటి భాగం. ఇశ్రాయేలీయుల దేవుని చూచిరి. అంటే వారు చెప్పినవన్నీ చేయొచ్చు, విధేయులమై ఉంటామన్నప్పుడు మోషే కుటుంబంగా ఆరాధించాడు. కుటుంబంగా ఎప్పుడైతే ఆరాధించాడో ఆ కుటుంబము ఉన్నతమైన శిఖరం ఎక్కింది, అనగా ఉన్నతమైన అనుభవాన్ని కలిగి ఉంది. ఉన్నతమైన అనుభవం కలిగినటువంటి కుటుంబము దేవుని చూచింది. ఆ దేవుని చూచిన కుటుంబము ఇప్పుడు ఎట్లా ఉందంట అండి? దేవుడు అంటాడు సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో, వారు ఎన్నాళ్ళ వరకు వారు అలక్ష్యం చేస్తూ ఉన్నారు, వారి మధ్య నేను సూచనలు ఎన్నాళ్ళ క్రియలు చేయాలా, వారిని నేను తెగులు చేత హతం చేస్తా అని చెప్తా ఉన్నాడు. అయితే కుటుంబ యజమాని తన స్వార్థం చూసుకోలే. అయ్యో నా పిల్లలు నాకు ఏమైతే పోయింది, నేను బాగుంటే చాలు, మందిరంలో నాకు స్థానం ఉంటే చాలు, మందిరంలో నాకు పరిచయం ఉంటే చాలు, నా భార్యకు లేకపోయినా నా పిల్లలకు లేకపోయినా వారు ఎట్లా ఉన్నా, వారు వ్యాపారంలో ఉన్నా, సినిమాలు చూస్తూ ఉన్నా, లేకుంటే క్రికెట్లు చూస్తాను, వారు అక్కడ బయట ఉన్నా సరే నేను దేవుని మందిరంలో ఉండి హెచ్చించబడితే చాలు అని మోషే అనుకోలే. మోషే అనుకోకుండా ఏం చేస్తున్నాడంటే ఇంటికి వెళ్ళిన తర్వాత 13, 14 వచనాల్లో, ప్రభువా నువ్వు వారిని ఐగుప్తుల నుంచి రప్పించావు కదా, నీ బలం చేత రప్పించావే, నువ్వు ప్రజల మధ్య ఉన్నావని ఐగుప్తులు చెబుతా ఉన్నారే, నువ్వు వారికి ముఖాముఖి కనబడినావే, మేఘం మీద వారిని మేఘం వారి మీద నిలుస్తుంది కదా, పగలు మేఘస్తంభంలోను రాత్రి అగ్ని స్తంభంలోను నువ్వు వారిని నడిపించావే, ఒక దెబ్బతో ఈ జనులను నాశనము చేసినాడలా ఐగుప్తులు ఏమంటారు? వారి దేవుడు ఏమయ్యాడని కదా. నువ్వు దీర్ఘశాంతుడవే, నువ్వు కృపాతిశయం గల వాళ్ళవే, దోషమును అతిక్రమమును మీరు పరిహరించు వాళ్ళవే, అపరాధ నిరాశించకుండా నువ్వు చెప్పిన మాట చొప్పున చేసేవాడవు కదా, నా ప్రభు యొక్క బలము ఘనపరచబడదా? అంటే మోషే దేవుడు చేసిన కార్యములను దేవునికే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయ్యా వ్యక్తిగతంగా నన్ను ఎట్లా రక్షించావో, నా కుటుంబస్తులైనటువంటి ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి ఎలా తీసుకుని వచ్చావు, నీ బాహుబలం చేత నడిపించావే, మేఘముల చేత నువ్వు కనపడ్డావే, ఆ పగలు అగ్నిస్తంభంలోను రాత్రి పగలు మేఘస్తంభంలోను మరి రాత్రి అగ్నిస్తంభం నుండి నడిపిస్తూ వచ్చినావే, ఇది చూసినటువంటి ఐగుప్తీయులు ఇశ్రాయేలు దేవుడే దేవుడు అని చెప్పాడు కదా, ఇప్పుడు నీ నామం ఏమైపోవాలా? ప్రియమైన సహోదరా,
అనేక పర్యాయములు భార్య నచ్చకపోతే, భార్య మాటలు నచ్చకపోతే, భార్య క్రియలు నచ్చకపోతే నువ్వు వేరే ఉండు, నీకు విడాకులు ఇచ్చేస్తా అని చెప్తాం. భార్యను వదిలిపెట్టి ఒంటరిగా ఉంటాం, ఎన్ని సంవత్సరాలు ఒంటరిగా ఉంటాం. కానీ మోషే అట్లా చేయలా. మోషే అంటున్నాడు, దేవా నీ కార్యములు ఏమైపోయినాయి, నేను పెళ్లి నాడు చేసిన వాగ్దానం ఏమైపోయింది, నేను రెండు చేతుల మీద చేయి వేసి సంఘం ఎదుట, దేవదూతల ఎదుట, పరిశుద్ధుల ఎదుట, నీ ఎదుట నేను ప్రమాణం చేశానే, నా ప్రమాణం ఏమైపోయింది, నేను ప్రమాణం మర్చిపోయానా? భర్తను విడిచిపెడతారు చాలామంది భార్యలు, ఈగోయిజం, ప్రతిష్ట, నేను మాట పడను, నేను ఉద్యోగస్తురాలుని, నేను డబ్బు సంపాదిస్తున్నా, నా భర్త మాట వినను. ఎన్ని కుటుంబాలు ఈ దినాల్లో భార్య మాట వినక, భర్త మాట వినక, పిల్లల మాట వినక కుటుంబాలు చిన్నాభిన్నములు అవుతా ఉన్నాయి. నూతనంగా పెళ్ళైనటువంటి దంపతులారా జ్ఞాపకం ఉంచుకో, నీ అత్తమామలను బట్టి, తల్లిదండ్రులను బట్టి, నీ అక్క చెల్లెలను బట్టి, వదిన మర్దలను బట్టి నువ్వు మాట పట్టింపుతో కుటుంబం నుంచి వేరైపోతున్నావేమో. మోషే అలా చేయాలా? మోషే అలా ప్రభువా నీ వాగ్దానం ఏమైందని చెప్పి అందరు అడిగితే నేను ఏం చెప్పాలా ప్రభువా? నువ్వు క్షమించేవాడవు కదా, నువ్వు దీర్ఘశాంతుడవు కదా, కనికరం గల వాడవు కదా. దయచేసి ఇంక తప్పుగా అర్థం చేసుకోవద్దు నన్ను. ఎవరైతే భార్య లేకుండా ఉన్నారో, ఎవరైతే భర్త లేకుండా ఉన్నారో ఈ దినమే వెళ్ళండి, క్షమాపణ అడగండి, క్షమించమని అడగండి, కలిసి ఉందామని చెప్పండి. ఆ కుటుంబంలో ఎంత సంతోషం ఉంటుందో, ఆ కుటుంబం కట్టబడితే ఎలాగా ఆనందం ఉంటుందో ఆ కుటుంబంలో. భర్త లేకుండా, భార్య లేకుండా ఎన్నాళ్ళు నువ్వు ఇబ్బంది పడతా ఉంటావు. కేవలం ఈగోయిజంను బట్టి, పేరు ప్రతిష్టతను బట్టి, నేను అనేటువంటి అహమును బట్టి నీ కుటుంబానికి దూరంగా ఉంటావా? ప్రియమైన సహోదరి, అలాంటి వారు విశ్వాసులుగా ఉన్నారు ఈ దినాల్లో. అలాంటి వారు దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. కుటుంబం సరిగా చేసుకోకపోతే, కుటుంబం కట్టుకోకపోతే నువ్వు సంఘాన్ని కడతావు. ఇక్కడ మోషే చెప్పే మాట ఏంటంటే, ప్రభువా నీ వాగ్దానం ఏమైంది ప్రభువా? నిన్ను చూసి నువ్వు విడిపిస్తురాగా ఐగుప్తులు చూశారే, నీ గొప్ప కార్యములు చూశారే, వారందరూ ఇంతేనా నీ దేవుడు అంటే నీకెంత అవమానం ప్రభువా? దయచేసి నా కుటుంబం కట్టవా? ఇశ్రాయేలు కుటుంబమైన నా కుటుంబాన్ని ప్రభు నిలబెట్టవా? మమ్మల్ని క్షమించవా? మా కుటుంబాన్ని కట్టి ప్రభు ఆత్మీయ కుటుంబంగా నిలబెట్టవా? మోషే తన కుటుంబం కొరకై కన్నీళ్లు విడుస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చూడండి దేవుడు ఏం చెప్పాడు. 20వ వచనం అందరు కలిసి చదువుదాం. 20వ వచనం 14-20 సంఖ్యాకాండం 14-20 ఏం చేశాడంట? యెహోవా నీ మాట చొప్పున నేను క్షమించి ఉన్నాను. ఎంత గొప్ప దేవుడు అండి. దేవుని గొప్ప కార్యములు చూసిన వారు అలక్ష్యం చేస్తూ ఉంటే, ఆయన సూచక్రియలు నిర్లక్ష్యం చేస్తూ ఉంటే, దేవుని కోపం రగులుకొని నేను తెగులు చేత హతం చేస్తానంటే, కుటుంబ యజమాని, కుటుంబ పెద్ద, కుటుంబ బాధికల వ్యక్తి దేవుని ఎదుట అడ్డం పడితే దేవుడు ఏమంటున్నాడండి? క్షమించి వేస్తున్నాను. నిన్ను క్షమించడా? అమ్మా నీ భర్త నిన్ను క్షమించడా? అయ్యా నీ భార్య నిన్ను క్షమించదా? అయ్యారంలారా నీ పిల్లలు నీకు క్షమించరా? ఎంతకాలం కుటుంబానికి దూరంగా ఉంటావు? మోషే చెప్పినట్టుగా వెళ్ళి నీ భార్యతో చెప్పు, మోషే చెప్పినట్టుగా వెళ్ళి నీ భర్తతో చెప్పు. ఎందుకు నాకు అర్థం కాదు, కానీ ఈ వాల్టెక్స్ అమ్ముతూ ఉంటారు బుక్ రూమ్లలో, అన్ని వాక్యాలు ఉంటాయి, పదాజ్ఞలు ఉంటాయి, కానీ పెళ్లినాడు చేసే ప్రమాణాలు మాత్రం ఎవరు తయారు చేయట్లే. ఎందుకో ఆ పెళ్లినాడు చేసే ప్రమాణం మన ఎదుట ఉంటే ఉదయం లేచినప్పుడు, పండుకున్నప్పుడు, బయటకు పోయేటప్పుడు, వచ్చేటప్పుడు ఆ ప్రమాణాలు జ్ఞాపకం వస్తుంటే మన కుటుంబం అంటే ఏంటో అర్థమవుతుంది. ఏమని వాగ్దానం చేశాం? కలిమిని అందును, లేమి అందును, దుఃఖమందు, కష్టమందు, ఆరోగ్యమందు, అనారోగ్యమందు నీకు తోడుగా ఉంటానని చెప్పలేదా? నీ చేయి పట్టుకుంటానని చెప్పలేదా? అది ఏమైంది నీ వాగ్దానం? అన్ని అబద్ధాలేనా? అబద్ధం సంఘం ఎదుట చెప్పి, దూతల ఎదుట చెప్పి, పరిశుద్ధుల ఎదుట చెప్పి, త్రియేక దేవుని ఎదుట అబద్ధం చెప్పి కుటుంబాన్ని కట్టుకొని ఇప్పుడు వేరే ఉంటావా? సహోదరి, ముఖ్యంగా నూతనంగా పెళ్ళైన వారు చాలామంది పెళ్ళైన సంవత్సరానికే 2 సంవత్సరాలకే వేరైపోతున్నారు. అత్తమామలంటే కోడలకు పడదు. ఆయన డ్యూటీ పోయి రాగానే మనం వేరు కాపురం పెడదాం. అందుకైనా దేవుడిని పిలిచింది, అందుకైనా దేవుడిని కట్టింది, అందుకైనా దేవుడిని కుటుంబంగా చేసింది. ప్రియమైన సహోదరా, నీ భార్య మాటలు నచ్చకపోతే, నీ భార్య పరిస్థితి నచ్చకపోతే విడాకులు ఇస్తారని చెప్తా ఉంటావు, నువ్వు సపరేట్గా ఉండమని చెప్తావు. అందుకైనా నువ్వు ప్రమాణం చేసింది.
అందుకైనా సంఘంలో పెళ్లి చేసుకుంది నువ్వు. వాట్ ఈజ్ యువర్ ప్రామిస్? నా కొత్తగా పెళ్ళి అయినప్పుడు పెళ్లి రోజు అరవిందం గారు వచ్చారు. తమ్ముడు నీ వాగ్దానం ఏంటి అని అడిగాడు. వాగ్దానం చెప్పా. నీకు అంత నమ్మకం ఉందా అని అడిగాడు ఆయన. అంకుల్ నాకైతే తెలియదు, నేను ప్రార్థన చేస్తుంటే ఆ వాగ్దానం వచ్చింది. మీరు ప్రార్థన చేయండి, అంతగా ఆత్మీయంగా ఎదగలేదు ఇంకా, మీరు ప్రార్థన చేయండి అంకుల్ అన్నాడు. సరే నేను ప్రార్థన చేస్తా అని చెప్పి ప్రార్థన చేశాడు. యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును అని వాగ్దానం ఇచ్చాడు. కొద్ది రోజులు గడిచిపోయిన కుటుంబంగా ఒకసారి అడవాడి క్యాంప్ వెళ్తుంటే ఇద్దరం వెళ్ళాం. పరిస్థితులు అనానుకూలంగా ఉన్నాయి, చాలా కష్టంగా ఉంది కలిసి వెళ్ళటం. లాడ్జ్లో రూమ్లో కూర్చున్నాం ఇద్దరం. ఓ డెసిషన్ తీసుకున్నాం, ఇద్దరం సూసైడ్ చేసుకుందాం అనుకున్నాం. అప్పుడు ఇంకా స్వీటీ పుట్టలే. సూసైడ్ చేసుకోవాలని రాత్రి డిసైడ్ చేసాం. పొద్దున్నే కాచిగూడ స్టేషన్కి వెళ్ళి అశోక్ ముందుకు వెళ్ళి ఆ రైలు పట్టాలు తలకాయ పెడదామని తీర్మానం చేసుకున్నాం. బాబు 98 అనుకుంటా, 97, 98లో చనిపోవాలని తీర్మానం చేసుకున్నాం. తీర్మానం చేసుకొని పండుకున్నాం. దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. నేను నీలాంజనములతో నీ కట్టుతానని చెప్పాను కదా, నువ్వు సూసైడ్ చేసుకోవడానికా అని. ఉదయం లేసాము. తర్వాత అమ్మ కలిసి ప్రార్థన చేసుకుందామని వాక్యం చదివి ప్రార్థన చేసుకున్నాం. చేసుకుంటే లేదు సూసైడ్ చేసుకోకూడదు, ఎంత కష్టం వచ్చినా ఎంత నష్టం వచ్చినా మనం కలిసే ఉందాం, ప్రభు కొరకు జీవిద్దాం అని తీర్మానం చేసుకొని అక్కడి నుండి అంతవరకు వచ్చాం. ప్రియమైన సహోదర సహోదరి, నీ వాగ్దానం ఏంటి? సరే నీ వాగ్దానం గుర్తులేకపోతే నువ్వేం ప్రమాణం చేశావు, ఏ వాగ్దానం చేశావు సంఘం ఎదుట గుర్తులేదా? కుటుంబంగా కట్టబడొద్దా? మోషే ఇశ్రాయేలు అనే తన కుటుంబం కొరకై దేవుని దగ్గర ప్రాధేయపడుతూ వచ్చినాడు, మొరపెట్టాడు. తద్వారా దేవుడు నేను క్షమించి వేసి ఉన్నాను అని చెప్పాడు. దేవుడు ఎంతటి కరుణాక సంపన్నుడో, ఎంత క్షమించగలడో కదా. అంటే క్లుప్తంగా మరి చెప్పి ముగిస్తాను. 9వ కీర్తనలో మోషే యెహోవాకు మొరపెట్టగా యెహోవా మోషే యొక్క ప్రార్థనకు ఉత్తరం ఇచ్చాను అని చూస్తాం. మొట్టమొదటి మోషే కుటుంబం ఆరాధన గల కుటుంబం. రెండవది మోషే కుటుంబం ప్రతిష్ఠ చేయబడిన కుటుంబం. మూడవది మోషే కుటుంబం ధూపం వేసే కుటుంబం. అట్టి కుటుంబం ప్రార్థన చేస్తూ ఉండగా సముద్రం వంటి సమస్యలు వచ్చినా సరే ఆ కుటుంబం సాగిపోతూ వచ్చింది. సముద్రం వంటి సమస్యలను దేవుడు 6 నెలలుగా చేశాడు. రెండవదిగా మారానప్పుడు చేదైనట్టు అనుభవం జీవితంలో వచ్చినప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టగా దేవుడు అక్కడ ఒక పరిష్కారం చూపాడు. ఆ చెట్టు కొమ్మలు నీళ్ళు వేస్తే అవి మధురమవుతూ వచ్చినాయి. చేదైనటువంటి సమస్య పరిస్థితి కుటుంబంలో ఉంటే ఒక్కసారి ప్రభు దగ్గర పరిష్కారం అడుగు. ప్రభు ఏం చేయమంటావు? చేదైన జీవితంలో వెళ్తున్నా, నా కుటుంబం చేదైన పరిస్థితుల్లో వెళ్తూ ఉంది, నేను ఏం చేయమంటావు ప్రభు అని అడుగు. దేవుడు పరిష్కారం చూపిస్తాడు. దేవుడు చెప్పినట్టుగా చేస్తే ఆ యొక్క చేదైన నీ కుటుంబ జీవితం మధురంగా మార్చబడుతుంది. మూడవదిగా కుటుంబంలో నీ పిల్లలు నీ మాట వినకపోయినా, నీ భార్య నీ మాట వినకపోయినా, నీ భర్త నీ మాట వినకపోయినా, నీ అత్తమామలు, నీ తల్లిదండ్రులు, నీ ఇంట్లో ఉన్నటువంటి ఆడపడుచులు, లేదంటే అన్నదమ్ములు, వారి మీద పరిస్థితులు ఎన్ని వచ్చినా సరే అన్ని పరిస్థితులు గుండా దేవుని దగ్గర మొరపెట్టు. దేవుడు వారిని క్షమిస్తాడు, నీ కుటుంబాన్ని కడతాడు. అంతేగాని వేరుగా ఉండాలనుకోవద్దు, సపరేట్ పోవాలనుకోవద్దు. నేను సపరేట్గా నాకు ఎంజాయ్ కావాలా, నాకు స్వాతంత్రం కావాలని కోరుకోవద్దు. ఓ సమయం వచ్చినప్పుడు దేవుడు ఆ స్వాతంత్రం ఇస్తాడు. ఆ ఎంజాయ్మెంట్ సంతోషం నీ కుటుంబంలో పోస్తాడు. అది నీ కుటుంబం సంతోషంగా ఉంటుంది. ఆ విధంగా జీవించగలిగినట్లు పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు సాయం చేయనుగాక.
ఈ సాయంకాలము ఎలాంటి కూడిక ఉండదు. ఇక సోమవారం ఉదయం నుండి సాయంకాలము 6 గంటల వరకు సహోదరీలు మామూలుగానే గొలుసు ప్రార్థనలు చేస్తారు. అలాగే వారు శుక్రవారం వరకు కొనసాగింపజేస్తారు. పగలంతా గొలుసు ప్రార్థనలు సిస్టర్స్ చేస్తారు. బ్రదర్స్కి ఏమన్నా ఉందా అంటే పగలు ఉండదు, కానీ సోమవారం మొదలుకొని శుక్రవారం వరకు రాత్రి 7 గంటలకు చర్చ్ ప్రేయర్, సంఘ ప్రార్థనా కూడిక ఉంటుంది. ఈ వారము బైబిల్ స్టడీ ఉండదు. శుక్రవారము అయిపోయిన తర్వాత మరి శనివారము తలుపుల టౌన్లో జిల్లాలో ఉండేటువంటి ఆయా సంఘముల వారు చేరి రాగా ఉదయము 9:30 గంటలకు అక్కడే నాష్టా చేసుకొని తర్వాత ఊరేగింపుగా మరి తలుపుల టౌన్లో బయలుదేరుతాం. 5వ తారీఖు నుండి 8వ తారీఖు వరకు తలుపుల చుట్టూ గ్రామాల్లో సహోదరులు టీమ్స్గా, జట్లుగా వెళ్ళి సువార్త ప్రకటిస్తారు. శనివారం ఉదయం 7 గంటలకు జోషమా బస్సు బయలుదేరుద్ది. సిస్టర్స్, బ్రదర్స్ కలిసి తలుపుల చేరుకోవచ్చు. మళ్ళీ గమనించండి, సోమవారం నుండి శుక్రవారం వరకు పగలంతా సిస్టర్స్ చైన్ ప్రేయర్. సోమవారము రాత్రి 7 గంటలు, సోమవారం నుండి శుక్రవారము రాత్రి 7 గంటల వరకు చర్చ్ ప్రేయర్. శనివారం ప్రశ్న ఉంటుంది. సువార్తకు వచ్చేవాళ్ళు సహోదరులు ఎవరైనా సరే మీరందరూ కూడా వచ్చేవారు అందరూ ఆహ్వానించబడుతుంటున్నారు. ఇక సువార్తకు వెళ్ళేవారు, వచ్చేవారు, తర్వాత తిరిగి వచ్చేవారు వారి వారి చార్జెస్ వాళ్ళే మరి పెట్టుకోవాలి. అది మామూలుగా సంవత్సరాల తరబడి జరిగేటువంటి విషయం. చాలామందికి సువార్త అంటే భారం ఉంటుంది కనుక పేర్లు మీరు ఇవ్వకపోయినా సరే మీకు అనుకూలమైన సమయంలో వచ్చి మీరు ప్రార్థన చేయవచ్చు. అట్టి వారందరూ కూడా జీతము, బహుమానము పొందే పొందుతారు. అవకాశం కాదు, అది దేవుని వాక్యం. ఇంకా రాత్రి కూడికల్లో ప్రభు చెప్పినట్లు ఎక్కడ 2, 3 నా నామమున కూడి ఇందురు అన్న మాట ప్రకారము కొద్దిమంది అయినా సరే ఈ స్వాత దండయాత్ర కొరకు ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. ఈ చర్చి ప్రేయర్లు ఓన్లీ ప్రేయింగ్ ఫర్ గోస్పల్ క్యాంపెయిన్. థ్యాంక్ యూ.
మనం లేచి నిలబడి పాట పాడుకుంటూ ఉంటామండి. ఆ సమయంలో తిరిగి జన్మించిన వారు తమ కానుక సమర్పిస్తారు. 657, ఇంకో పుస్తకంలో 642, 657, మరొక పుస్తకంలో 642. ఉన్నత స్థలములపై నెక్కించి చూపించు ప్రభు. ఉన్నత స్థలములపై నెక్కించి చూపించు ప్రభు, ఎన్నతగిన మహారక్షణ శిఖరం సుందరముందు సదా, సుందరముందు సదా. ఎన్నతగిన మహారక్షణ శిఖరము సుందరముందు సదా, సుందరముందు సదా. మరణము మృంగబడే ఘన విజయము ప్రాప్తమాయే, మరణము మృంగబడే ఘన విజయము ప్రాప్తమాయే. మరణపు ముల్లులు విరచి జయంబును యేసు అనుగ్రహించెన్, యేసు అనుగ్రహించెన్. మరణపు ముల్లులు విరచి జయంబును యేసు అనుగ్రహించెన్, యేసు అనుగ్రహించెన్. ఉన్నత స్థలములపై నెక్కించి చూపించు ప్రభు, ఎన్నతగిన మహారక్షణ శిఖరం సుందరముందు సదా, సుందరముందు సదా. ఎన్నతగిన మహారక్షణ శిఖరము సుందరముందు సదా, సుందరముందు సదా. ఎవరు మనసు ప్రభుపై నిశ్చలముగా నిల్పెదరో, ఎవరు మనసు ప్రభుపై నిశ్చయముగా దైవ శాంతి నుండి క్రీస్తుతో నిలచి సంతసముందెదరు, సంతసముందెదరు. దైవ శాంతి నుండి క్రీస్తుతో నిలచి సంతసముందెదరు, సంతసముందెదరు. ఉన్నత స్థలములపై నెక్కించి చూపించు ప్రభు, ఎన్నతగిన మహారక్షణ శిఖరం సుందరముందు సదా, సుందరముందు సదా. ఎన్నతగిన మహారక్షణ శిఖరం సుందరముందు సదా, సుందరముందు సదా. ఆశ్చర్యకరుడాయనే ఆలోచన కాతయును, ఆశ్చర్యకరుడాయనే ఆలోచన కర్తయును. నిశ్చయముగా బహుబుద్ధి వివేకము నిచ్చినడు సదా, నిచ్చినడు సదా. నిశ్చయముగా బహుబుద్ధి వివేకము నిచ్చినడు సదా, నిచ్చినడు సదా. ఉన్నత స్థలములపై నెక్కించి చూపించు ప్రభు,
తగిన మహారాక్షణ శిఖరం సుందరముందు సదా సుందరముందు సదా ఎన్న తగిన మహారాక్షణ శిఖరం సుందరముందు సదా సుందరముందు సదా. ప్రార్థన చేసుకుందామండి. మా ప్రేమ గల పరలోకమందున మా తండ్రి, అనేక పోరాటములు, సమస్యలు, అనారోగ్య పరిస్థితులు సమస్తమును జయించి పరిమితి దినంలో మీ సన్నిధి రాగలిగితిమి. మీరు వెలుగై ఉన్న దేవుడవని, ప్రేమగల రక్షకుడవని ప్రభు మిమ్మల్ని ఆరాధించినాం. మారాలు గాయకున్న దేవుడు స్తుతిస్తున్నాం తండ్రి. మమ్మల్ని తగ్గించుకొనొచ్చు బల్ల చుట్టూ చేరి రాగా మా క్రియలకు మేము ఫలము పొందేవారమని, క్రీస్తువార్త దండయాత్ర విషయమై మీరు మమ్మల్ని హెచ్చరిస్తూ వచ్చినారు. అట్లు తీర్మానంతో మీ కార్యంలో పాలు పొందినట్లుగా, తీర్మానం చేసుకొని బల్ల చేయనట్లుగా మీరు మమ్మల్ని దర్శించినందుకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. బల్ల దగ్గర చేయబడిన అనేక ప్రార్థన విజ్ఞాపనం బట్టి స్తోత్రములు. మీరు సంపూర్ణ జవాబు దయచేయండి. మీ ఉపదేశం కొరకు మీ సన్నిధికి వచ్చినప్పుడు మోషే కుటుంబం, మన ఇశ్రాయేలు కుటుంబం గురించి జ్ఞాపకం చేశారు. దినాలు గడిచే కొలది కుటుంబ వ్యవస్థ ప్రభు నీరుగారిపోతూ ఉంది. చిన్న చిన్న సమస్యలకు ప్రభు వేరైపోయే కుటుంబాలను చూస్తూ ఉన్నాం. మోషే ఎంతగా తన కుటుంబం కొరకై మీ దగ్గర ప్రాధాయపడుతూ వచ్చాడు, మొరపెట్టారు, మాకు జ్ఞాపకం చేశారు. అట్లు మేము కుటుంబంగా ప్రభు మీ సన్నిధిలో నిలబడినట్లు దేవుడు మాకు సహాయపడుతురండి. మీరు మహిమ తెచ్చుకొని ప్రార్థిస్తున్నాం. సౌడు ఆటో మోసెస్ కుమారుడు షీనా బెంగళూరు యాక్సిడెంట్ అయింది నాయన. మరి అనంతపురం ఆసుపత్రికి తీసుకొని వచ్చారు, అడ్మిట్ అయ్యాడు, రెప్స్ విరిగినాయని చెప్తా ఉన్నారు. దేవా మీరెంత కనికరించుము, సమీపంగా ఉండుము, ట్రీట్మెంట్ ఆశీర్వదించుము, ఆరోగ్యం దయచేయము. కుమారుడు షీనా యొక్క రక్షణ కొరకు కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. సౌడు వెంకటేశ్ అలియాస్ యోసేపు చిన్నకుడాల గ్రామం గుండె జబ్బుతో బాధపడుతున్నాడు. మరి బైపాస్ సర్జరీ చేయాలని డాక్టర్ చెప్పారు నాయన. మీరు కనికరించుము, సర్జరీ విషయమై సహాయపడము. అతని యొక్క రక్షణ కొరకై కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరే కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాం. ఈ వార కార్యక్రమాన్నింటి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువా. గొలుసు ప్రార్థనలు, వ్యక్తిగత ప్రార్థనలు, సంఘ ప్రార్థనలు జవాబు అనుగ్రహించుము. మరి తలుపుల సంఘమును ఆధారం చేసుకుని జరిగేటువంటి స్వార్థదండయాత్రలో మీరు తోడై నడిపించు. మీరు మహిమ తెచ్చుకు అనేకులు మీరు స్వార్థ ద్వారా సంధించబడినట్లు, రక్షణ పొందినట్లు దేవా, సంఘంతో చేర్చబడినట్లు దేవా సహాయపడుతురండి. చిన్నపిల్లల మధ్య, యవనస్తుల మధ్య చేయబడిన పరిచయను ఆశీర్వదించు. తిరిగి మా గృహాలకు, గ్రామాలకు వెళ్తున్నాం. మీ సన్నిధి తోడుగా వచ్చి నడిపించమని, మీరు మహిమ పొందమని నన్ను మమ్మల్ని మీ యొక్క దళసం అప్పచెప్పుకొని స్తుతిస్తూ యేసుక్రీస్తు ప్రభు సహాయకుని నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం మా తండ్రి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనకును పరిస్థితులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ఆత్మమూలముగా దేవుని కాలయముగా, ఆత్మమూలముగా దేవుని కాలయముగా కట్టబడుచున్నారు పరిశుద్ధాత్మచే, కట్టబడుచున్నారు పరిశుద్ధాత్మచే. స్థిరులై ఉండేదరు ఎవరు నిలిచి ఉందురో, స్థిరులై ఉండేదరు ఎవరు నిలిచి ఉందురో. సంఘమే క్రీస్తు యేసుని శరీరము, అందు చేరిన వారే అంగాములు. సంఘమే క్రీస్తు యేసుని శరీరము, అందు చేరిన వారే అంగాములు.